అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికం అంటే ఏమిటి? సాత్వికం అంటే సాధు గుణం అనగా సహించే మనసు. థామస్ ఆల్వా ఎడిసన్, ఎవరైనా విన్నారా ఈ పేరు? బల్బును కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఆయన తాను చేసిన ప్రయోగాలలో 1000వసారి తన ప్రయోగం ఫలించింది. ఆయన ఏం చేశారంటే తన క్రింద ఉన్నటువంటి పనివానిని పిలిచి ఆ 1000వసారి తయారు చేసిన బల్బును ఆ పనివానికి ఇచ్చి మేడగదిలో పెట్టమన్నాడు. మేడగదిలో పెట్టడానికి ఆ పనివాడు మెట్లు ఎక్కుతున్నటువంటి సమయంలో 1000వసారి తయారు చేసినటువంటి ఆ బల్బు జారి కింద పడిపోయింది. ఆ పనివాడు ఆ బల్బుని పగలగొట్టేశాడు. అయితే ఇది ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవలసిన ఆ బల్బు పగిలిపోతే ఎలా ఉంటారు? మనమైతే ఎలా ఉంటాం? అయితే సాత్వికం కలిగినటువంటి ఆల్వా ఎడిసన్ గారు అతన్ని ఒక్క మాట కూడా అనకుండా మరొక బల్బుని తయారు చేసి మరలా ఆ బల్బుని పగలగొట్టినటువంటి ఆ పనివాననే పిలిచి మేడగదిలో పెట్టమన్నాడంట. సాత్వికం అంటే ఇదొక బలహీనత కాదు, ఇది గొప్ప ఆత్మబలం. సాత్వికం అనేది అందరికీ ఉండదు. దేవుడు మనలను ఎట్లాంటి పరిస్థితుల్లో నడిపించినా వాటిని వినయముతో అంగీకరించడమే సాత్వికం. దేవుని కోసం బాధలను అనుభవించడానికి సిద్ధపడే మనసు కలిగి హేళన, తిరస్కారం పాలైన ప్రతీకారం చూపించకుండా ఉండడమే సరి అయిన సాత్వికం. ఈ లోకంలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా ఉండవు. అట్లాంటి పరిస్థితులలో 30 లక్షల మంది ప్రజలను ఏకత్రాటి మీద నడిపించాలి అంటే అది సాధ్యమా? అది ఊహలకే అందదు కదా. అందుకే మోషేని గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. సాత్వికం ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే మిక్కిలి సాత్వికుడైన యేసయ్య పాదాలు చెంత చేరి మనము నేర్చుకోవాలి. యేసయ్య ఏమంటున్నారంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఈనాడు సాత్వికులు ఆధ్యాత్మికంగా చాలా బలవంతులు. రాబోయే కాలంలో లోకమంతటిని వారసత్వంగా పొందబోతారు. దేవుడు ఎట్లాంటి సాత్వికమును కలిగి ఉన్నారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనమును అట్లాంటి సాత్వికము కలిగి ఉండాలి. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని గొప్ప వాగ్దానము మనకి ఇవ్వబడింది. సాత్వికులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సాత్వికుడైన దేవుని వెంబడిద్దాం. ఆయనిచ్చే ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ పాదాల చెంత చేరడానికి, నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను, నీ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సాత్వికమైన స్వభావం కలిగినటువంటి వారమై నీ బిడలుగా మేము ముందుకు కొనసాగడానికి కావలసిన కృపను మాకు దయచేయండి. ఈ దినమంతా తోడుగునండి. మా యొక్క పనులలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభా. మా దేశాన్ని మీరు కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. వృద్ధులను, చంటి బిడలను ప్రభా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీకు బాలింతరాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిని దయచేయండి, వారికి నీ కాపుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
దేవా, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి. వారిలో హృదయంలో ఉన్న భయాందోళనలు మీరు తీసివేసి శాంతి, సమాధానము వారికి మీరు దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు అనేకులు బలపరచబడలాగున మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.